హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మనోరమ్ డైరీస్. ఈరోజు వీడియో వచ్చేసి రీసెంట్గా వేములవాడ దర్శనానికి వెళ్ళాము. అక్కడ విశేషాలన్నీ ఈ వీడియోలో చూద్దాము. మేము వేములవాడకి కరీంనగర్ నుంచి స్టార్ట్ అయ్యామండి. కరీంనగర్ నుంచి వేములవాడ వచ్చేసి 36 కిలోమీటర్స్ అలా ఉంటుంది. 1 అవర్ జర్నీ అవుతుంది. వేములవాడ తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉందండి. ఇదొక ప్రసిద్ధ పుణ్యక్షేత్రము. ఇది ముఖ్యంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి, అదే రాజన్న అని అంటుంటారు కదా, శివుడు ఇక్కడ రాజన్నగా పిలువబడతాడు. ఈ క్షేత్రానికి దక్షిణ కాశీ అనేది కూడా పేరు ఉంది. తెలుసా మీకు? తెలిసే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. శివరాత్రి, కార్తీక మాసంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు దర్శనాని కోసం. ఆ దూరంగా కనిపిస్తుంది కదా గుట్టపైన పెద్ద పాములాగా, అది నాంపల్లి నరసింహస్వామి టెంపుల్ అండి. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాంపల్లి నరసింహస్వామి టెంపుల్ వచ్చేసి వేములవాడ నుంచి 4-5 కిలోమీటర్స్ అలా ఉంటుంది అనుకుంటాను. మనం పైకి వెళ్తే పెద్ద పాములాగా ఉంటుంది. ఆ పాముల నుంచి వెళ్తే నరసింహస్వామి మనకి దర్శనం ఇస్తారు. ఈ దారి నుండే మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకొంచెం పైకి వెళ్తే మనకి అక్కడ నరసింహస్వామిని దర్శించుకోవచ్చు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇలా రీడెవలప్మెంట్ చేయడానికి మెయిన్గా రీజన్స్ ఏంటంటే భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరగడము, ఆలయం చాలా పురాతనమైనది కావడము, దర్శనము, క్యూ లైన్లు, సౌకర్యాలన్నీ తక్కువగా ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి రీడెవలప్మెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా అయితే ధర్మగుండము అభివృద్ధి చేస్తున్నారు. భక్తుల కోసము క్యూ లైన్లు ఆధునికంగా ఎలా అయితే మనకి దర్శనానికి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలో అలా ప్లాన్ చేస్తున్నారు. మెయిన్గా పార్కింగ్ ప్లేస్ కూడా మనకి అభివృద్ధి చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల దర్శనానికి ఎక్కువసేపు అలా వేచి చూడకుండా తొందరగా దర్శనం అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. రద్దీ కూడా తగ్గుతుంది ఎప్పటికప్పుడు. వేములవాడలో ఈ సీజన్లో జనాలు ఉంటారు, ఈ సీజన్లో రద్దీ ఉంటుందని కాదు, ఎప్పుడు రద్దీగానే ఉంటుంది. పుట్టు వెంట్రుకలని, మొక్కులని, ఎత్తు బంగారాలని, ఇలా చాలా మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. మెయిన్గా మేము ఇప్పుడు వెళ్ళింది ఎందుకంటే సమ్మక్క జాతర వస్తుంది కదా, జాతరకి వెళ్ళే ముందు ఇప్పుడు సమ్మక్క తండ్రి శివుడిని దర్శించుకున్న తర్వాతనే సమ్మక్క జాతర వెళ్ళాల్సి ఉంటుంది. నార్మల్ టైంలోనే అసలు చాలా రద్దీగా ఉంటుంది. మేము వెళ్ళింది వీకెండ్స్లో, మాకు వీకెండ్స్లోనే కుదురుతుంది కాబట్టి వీకెండ్స్లో వెళ్ళాం. పార్కింగ్ ప్లేస్లోనే చూస్తేనే అర్థమైపోయింది అక్కడ ఎంత రద్దీగా ఉందని చెప్పేసి. మళ్ళీ ఇప్పుడు రీడెవలప్మెంట్ వల్ల మనకి దర్శనం వచ్చేసి భీమన్న గుడిలో పెడుతున్నారంట. అక్కడ దర్శనానికి చాలా అంటే చాలా రద్దీగా ఉందని చెప్పేసి అక్కడ పార్కింగ్లో చెప్తే వాళ్ళు విన్నాము. సర్లే ఫస్ట్ అయితే రూమ్ తీసుకుందామని చెప్పేసి రూమ్ అయితే తీసుకున్నాము. పార్కింగ్ ప్లేస్లో కార్ పార్క్ చేసి రూమ్ చూసి వచ్చేసి మళ్ళీ ఇంకా వెళ్ళి రూమ్లోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మేము వచ్చేసి బోనాలు చేయాలి. బద్దిపోచమ్మకి బోనం చేసి అమ్మవారికి ఓడిబియ్యము మొక్కులు అప్పచెప్పుకోవాలి. అక్కడ బద్దిపోచమ్మకి కూడా ఓడిబియ్యం పోసి మొక్కులు అప్పచెప్పుకోవడానికి మేముగా వచ్చాము. ఎవ్రీ ఇయర్ మేము వేములవాడకి వస్తూనే ఉంటాము 2-3 టైమ్స్ అలా. కానీ ఇయర్లో ఒక్కసారి అయితే కంపల్సరీ వస్తాము. వచ్చి స్వామివారిని దర్శించుకొని అమ్మవారికి ఓడిబియ్యము మొక్కులు తర్వాత బద్దిపోచమ్మకి బోనం చేస్తాము. అమ్మవారికి ఓడిబియ్యము మొక్కులు అప్పచెప్పుతాము. మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఫస్ట్ వేములవాడకు వచ్చి దర్శనం చేసుకున్న తర్వాతనే వేరే తీర్థయాత్రలు అలా వెళ్ళాలంట. లాస్ట్ 2-3 టైమ్స్ వచ్చేసి మా చిన్నోనికి ఎత్తు బంగారం ఇస్తామని చెప్పేసి మొక్కుకున్నాము. అప్పుడు వచ్చాము. మళ్ళీ తర్వాత పుట్టు వెంట్రుకలు కూడా మేము 5 కథలు ఇక్కడ ఇచ్చిన తర్వాతనే తిరుపతికి అని చెప్పేసి మొక్కుకున్నాము. 5 కథలు ఇక్కడ ముట్ట చెప్పిన తర్వాతనే మళ్ళీ మేము తిరుపతికి వెళ్ళాము. మేము వెళ్ళింది సండే రోజే ఇంత రద్దీగా ఉన్నారు. మేము మళ్ళీ రిటర్న్ అవుతుంటే ఎన్ని వెహికల్స్ వస్తున్నాయంటే మండే రోజు ఇంకా ఎక్కువ రద్దీగా ఉంటుంది. ఎందుకంటే సోమవారం అనేది శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఎక్కువ మంది సోమవారం రోజు దర్శించుకోవాలని చెప్పేసి అనుకుంటుంటారు. వేములవాడలో రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. కాకపోతే ప్రైజెస్ వచ్చేసి మనకి సీజన్స్ని బట్టి ఉంటాయి. వీకెండ్స్ మండే అట్లా వెళ్తే మనకి ప్రైజెస్ అనేటివి ఎక్కువ చెప్తుంటారు. అదే మనం కార్తీక మాసంలో వెళ్ళినా ఎక్కువ ప్రైజే ఉంటాయి. శివరాత్రికి వెళ్ళినా ఎక్కువ ప్రైజెస్లోనే అవైలబుల్ ఉంటాయి రూమ్స్ అనేవి. మేమైతే హాఫ్ డే కోసమే రూమ్ అయితే తీసుకున్నాము. మేము వెళ్ళేసరికి టైం వచ్చేసి 11 అలా అయింది. 11 నుండి మేము ఈవినింగ్ 6 వరకు అని చెప్పాము. ఆ టైంకి వాళ్ళు 600 రూపీస్ ఛార్జ్ చేశారు. ఒక నైట్ స్టే చేయాలంటే 1000 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారంట. నేను చెప్పిన సీజన్స్లో అయితే 1500 కంటే ఇంకెక్కువే ఉంటుందని చెప్పారు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. ఇంకా రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళాలనుకున్నాము. భీమన్న గుడిలో చాలా రద్దీగా ఉందని చెప్పేసి అన్నారు. అక్కడ కొల్లాగ మొక్కులు ఉన్నాయి కదా, మాకైతే ప్రస్తుతం కొల్లాగ మొక్కు ఏం లేదు కాబట్టి మనము ఈ టెంపుల్కే వెళ్దాము, ఇక్కడ ఉన్న టెంపుల్కి అని చెప్పేసి ఓడిబియ్యాన్ని అయితే కలుపుకున్నాను అమ్మవారికి ఓడిబియ్యం పోయడానికి కోసము.
స్వామివారిని దర్శించుకొని ఒడిబియ్యం అప్పచెప్పి తర్వాత వచ్చి బోనం చేద్దామని చెప్పేసి అనుకున్నాము. సరే అని చెప్పేసి ఒడిబియ్యం కలుపుకొని దర్శనానికి అయితే వెళ్తున్నాం మేము. మా అత్తమ్మ అయితే మా చిన్నోడి కోసము వెండి లింగము హుండీలో వేస్తా అని చెప్పేసి మొక్కుకుందంట. గుడి ముందు చాలా షాప్స్లలో మనకి దొరుకుతాయి వెండి లింగం కానీ, వెండి కండ్లు కానీ, వెండి గంట కానీ ఇలా మొక్కుకొని హుండీలో వేస్తామని చెప్పేసి చాలా మొక్కుకుంటారు కదా, అలా మా అత్తమ్మ మొక్కుకుందంట. ఇంకా వెండి లింగంతో పాటు అమ్మవారికి చీర, టవల్, బ్లౌజ్ పీస్ అలా తీసుకున్నాము ఒడిబియ్యంలో పెట్టడానికి. ఇంకా కొబ్బరికాయ, కుంకుమ, పసుపు, అగరబత్తి, పూలు అవి కూడా తీసుకున్నాము. ఇంకా దర్శనం కోసం అయితే మనము వెనకాల నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి. ఇక్కడ టెంపుల్లో అయితే రష్ ఎక్కువగా లేరు. భీమన్న గుడిలో అయితే చాలా రష్ ఉందంటే, ఇంకా బద్దిపోచమ్మ దగ్గర అయితే చాలా రష్ ఉందని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నారు. సరే ఇక్కడైతే దర్శనం చేసుకున్న తర్వాత అటైతే వెళ్దామని చెప్పేసి ఇక్కడికైతే దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ రష్ అయితే ఎక్కువగా లేరు. మాకు 10-15 మినిట్స్లోనే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియోలో చూస్తున్నారు కదా, అలా ఒక సెటప్ అయితే ఏర్పాటు చేశారు మనకి. ఇంక ఇక్కడైతే దర్శనం అయితే కంప్లీట్ అయింది మాది. దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం కంప్లీట్ కాగానే రూమ్కి వచ్చేసి బద్దిపోచమ్మ కోసము బోనము, ఒడిబియ్యం అయితే సిద్ధం చేసి పెట్టుకున్నాను. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి దగ్గరలోనే ఉంటుంది బద్దిపోచమ్మ టెంపుల్ వచ్చేసి. బద్దిపోచమ్మ టెంపుల్లో అయితే చాలా అంటే చాలా రష్గా ఉంది. బోనాలు ఎత్తుకున్న వాళ్ళు అదే లైన్లో ఉన్నారు, నార్మల్గా దర్శనానికి వెళ్ళే వాళ్ళు అదే లైన్లో ఉన్నారు. ఇంకా లైన్ని చూసిన తర్వాతనైతే ఇప్పట్లో దర్శనం కాదనే విషయం అర్థమైంది మాకు. ఇంకా చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. సరే అని చెప్పేసి గుడి ముందు కూడా మొక్కులు అప్పజెప్పుతున్నారు. అలా మేము గుడి ముందే అమ్మవారికి బోనము ఇంకా ఒడిబియ్యం అయితే సమర్పించాము. లైన్ ఎంతలా ఉన్నారంటే 4-5 లైన్లు అలా ఉంది. ఆ లైన్ అస్సలు కదలట్లేదు. దగ్గర దగ్గర 3-4 గంటలు పడుతుంది అని చెప్పేసి అన్నారు. ఇంకా అమ్మవారికి బోనము, ఒడిబియ్యము సమర్పించిన తర్వాత కోడిపిల్లను కోసుకొని రూమ్కి వెళ్ళి ఇంకా భోజనం చేసి అలా మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము కరీంనగర్కి. అప్పటికే టైం వచ్చేసి 2 అవుతుంది. ఇంకా మేము దర్శనానికి భీమన్న గుడికి కూడా వెళ్ళలేదు, చాలా రష్ ఉందని చెప్పేసి. పిల్లలతో వెళ్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఎందుకంటే తొక్కిసలాటలు అలా జరుగుతున్నాయి కదా, వద్దని చెప్పేసి అనుకున్నాము. రీసెంట్గా మీరు ఎవరైనా వెళ్ళారా వేములవాడకి బద్దిపోచమ్మ టెంపుల్లో? నార్మల్ డేస్లో కూడా అలానే ఉందా రష్? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోరమ డైరీస్. థ్యాంక్ యూ సో మచ్.